గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు సాఫ్ట్ వాష్ ఓకే మనకి వైట్ పర్ల్ సోప్ అంటామండి. ఇది ఒక పర్ల్ నుంచి తయారు చేయబడిన సోప్. ఇది 3-in-1 బెనిఫిట్స్ ఉంటాయి. మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది అండ్ స్కిన్ ప్రొటెక్ట్స్ గా ఉంటుంది అండ్ మనకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది అంటే ఇది మనకి బయట మార్కెట్ లో దీన్ని ఎలా కంపేర్ చేసుకోవచ్చు అంటే మార్కెట్ లో దొరికే మనకి ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్ కి డవ్ సోప్ తీసుకుందాం మనం. ఓకేనా, డవ్ సోప్ తో కంపేర్ చేసి చూస్తే మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన బాడీ మీద ఫర్ సపోజ్ నేను బెటాడిన్ వేస్తున్నా, మన బాడీ మీద బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా. మన బాడీ మీద బ్యాక్టీరియా పోవడం కోసమే కదా మనం సోప్ వాడతాం అండ్ మాయిశ్చరైజింగ్ గా ఉండడం కోసం సోప్ వాడతాం. అండ్ సోప్ దేనికి వాడతాం, ఇంకా తెల్లగా అవ్వడం కోసం. చాలా మంది అయితే అబ్బో ఈ సోప్ వాడితే తెల్లగా అయిపోతాం, ఆ సోప్ వాడితే తెల్లగా అయిపోతాం అని అంటూ ఉంటాం కదా. కానీ తెల్లగా అవడం కోసం కాదు, స్కిన్ మీద ఉన్న డర్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం ఎస్పెషల్గా సోప్ వాడతాం కదా అండి. వెనకటి రోజుల్లో అయితే బాడీకి ఏం వాడేవాళ్ళు చెప్పండి? సోప్ వాడేవాళ్ళ వాళ్ళు? సున్నిపిండో లేకపోతే ఏదైనా శనగపిండో బియ్యపిండో ఏదైనా కలిపేసి వాడేవాళ్ళు. అప్పట్లో సోప్స్ ఎక్కడొచ్చాయి? రాలే కదా. వచ్చినా ఎవరు నమ్మక బాడీకి చాలా సాఫ్ట్ గా ఉండాలి, మాయిశ్చరైజింగ్ గా ఉండాలి అని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకొని బాగా ఆయిల్, అసలు రియల్ గా కూడా అది చాలా మంచిదండి శరీరానికి. ఆయిల్ బాగా పట్టించి మనము మసాజ్, పిల్లలకైతే చిన్నపిల్లలకి ఎలా పోస్తాం మనం స్నానం, ఆయిల్ మసాజ్, ఆయిల్ పెట్టి ఆయిల్ తో మసాజ్ చేస్తే ఆ బోన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది కదా. ఆ తర్వాత మనం శనగపిండితోనో బియ్యపిండితోనో ఆయిల్ మొత్తం వెళ్ళాలి అని చెప్పేసి బియ్యపిండో శనగపిండో లేదా మనం అన్ని పప్పులు కలిపేసి పట్టించి దాన్ని సున్నిపిండి అని చెప్పేసి వాటితో క్లీన్ చేస్తాం కదా. యాక్చువల్ గా ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరుకుతున్న కాంపిటేటివ్ ప్రోడక్ట్ డవ్ సోప్. అంటే దీంతో కంపేర్ చేస్తే ఇది వైట్ పర్ల్ సోప్ కాబట్టి నేను ఎందుకు డవ్ సోప్ నే తీసుకున్నారు మేడం, చాలా సోప్స్ ఉన్నాయి కదా అంటే మన దాంట్లో మొడికేర్ లో కూడా చాలా సోప్స్, శాండల్ సోప్స్ ఉన్నాయి, లైమ్ ఉన్నాయి, అలోవెరా ఉన్నాయి అండ్ సింథాల్, అంటే బయట సింథాల్ తో కంపేర్ అలా మనకి అన్ని ఉన్నాయి. కానీ నేను ఎగ్జాంపుల్ కి మాయిశ్చరైజింగ్ గా ఉండే ఇది మన మార్కెట్ లో దొరికే డవ్ సోప్ తోటి మన వైట్ పర్ల్ సోప్ చూపిస్తున్నాను. ఓకే చూడండి, ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి మేడం అంటే, నేను ఒక దాంట్లో బ్యాక్టీరియా కిల్ చేయడం కోసం, నా బాడీలో ఉన్న దాన్ని కిల్ చేయడం కోసం ఒక దాంట్లో డవ్ సోప్ వేసాను, ఇంకొక దాంట్లో మన వైట్ పర్ల్ సోప్ వేస్తున్నాను. ఓకే, రెండిట్లలో వేసాను. ఏది క్లియర్ చేస్తుంది అనడం కోసం, ఎగ్జాంపుల్ కోసం ఏది మన బాడీ మీద ఉన్న డర్టీ పార్టికల్స్ ని క్లియర్ చేస్తుందో చూద్దాం అండ్ మాయిశ్చరైజింగ్ గా ఏది ఉంచుతుందో చూద్దాం. ఓకేనా, చూడండి మీకు కలర్ చేంజింగ్ తెలుస్తుందా? ఇంకొకటి ఏంటి అంటే, చాలా కాస్ట్లీ ఏమో మేడం ఇందులో ప్రోడక్ట్స్, అందుకే ఇవి క్లీనింగ్ ఎక్కువగా ఉంటాయేమో అనుకోవచ్చు. అసలు కాస్ట్లీయే కాదండి అండ్ ఆర్గానిక్ కెమికల్లెస్ ప్రోడక్ట్సే. దాని మీద మనకి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఓకేనా, చూడండి సోప్ మనం క్లీన్ చేస్తున్న కొద్దీ ఇది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం బాడీ మీద సోప్ రుద్దుకొని చూపించలేరు కదా డెమో అంటే, అందుకని అడ్వర్టైజ్మెంట్ లాగా చేస్తే మనం కూడా అడ్వర్టైజ్మెంట్స్ కి అమౌంట్ ఇవ్వాలి, మన కంపెనీ కూడా. కానీ అడ్వర్టైజ్మెంట్స్ కి ఇవ్వకుండా మనకే కంపెనీ తక్కువ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తుంది అండ్ దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా అందరికి, అలా మనకే ఇచ్చేస్తుంది అనమాట. అందుకని దీంట్లో ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా డెమోస్ చేసి చూపించుకోవచ్చు. ఇప్పుడు మనకి కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది చెప్పుకోవచ్చు. చూసారా, ఇది ఇలానే ఉండిపోయింది. దీన్ని కూడా నేను గంట సేపు ఇలా తిప్పేస్తాను కానీ ఏ మాత్రం క్లియర్ అవ్వదు. ఓకేనా, చాలా ఫేమస్ కదా ఈ సోప్ అయితే. నేను ఇంతకుముందు అయితే ఇదే వాడేదాన్ని. నాకు చాలా అంటే ఇంకా వేరే ఆప్షన్లు ఏమి లేవు కదా మనకి, ఒకటి ఆప్షన్ ఉన్నప్పుడు నేనైతే ఇదే వాడేదాన్ని మాయిశ్చరైజింగ్ గా. చూడండి ఇది ఎలా మారిపోయింది సరే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ సోప్ ని ఇలా పట్టుకుంటే చూడండి నా చేతికి ఎలా అంటుతుందో కదా సోప్. అండ్ తొందరగా ముద్దగా అయిపోతుంది ఇది సోప్ బాత్రూమ్ లో మనకి. అండ్ మాయిశ్చరైజింగ్ గా అయితే ఉంటుంది కానీ చూడండి
జారిపోతుంది. ఇది చూడండి సోపు వస్తుందా చూడండి, తొందరగా అరిగిపోదు కూడా, కాస్ట్ తక్కువ అండ్ స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఈ వాటర్ని, ఈ వైట్ వాటర్ని తీసుకొచ్చి ఇందులో పోసినా కూడా దాన్ని కూడా క్లియర్ చేసేస్తుంది. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోతుంది మనకి. అలా చాలా అంటే మనకి మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది, బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, చాలా రకాలుగా యూజ్ అవుతుంది అండి. ముడికేర్లో ఒకటే కాదండి, 750 to 800 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఏవి కూడా మనకి హార్మ్ఫుల్ అవ్వవు అండ్ నలుగురికి యూజ్ అవుతాయి అండ్ మనకి మంచి ఇన్కమ్ని కూడా తెచ్చిపెడతాయి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.